ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ ధనుర్రాశి, ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే ధనుర్రాశి వారికి మీకు మారే గ్రహాలు ఏమున్నాయి? 2వ తేదీ తులారాశిలోకి వస్తున్నారు. అంటే మీ లాభస్థానంలోకి ఆల్రెడీ కుజుడు ఉంటాడు లాభస్థానంలో. ఈయన మీకు ధనురాశి వారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మీకు లాభస్థానంలోకి వస్తాడు. అక్కడికి మరి బుధుడు 2వ తేదీ జాయిన్ అవుతాడు. 9వ తేదీ శుక్రుడు వస్తున్నాడు. కుజునితో ఉన్నటువంటి ఏ గ్రహం కూడాను పెద్దగా యోగించదు. కుజుడు ఫైర్, ఆయన సైన్యాధిపతి. ఎవరిని వచ్చినా తన బలంతో నొక్కి పెట్టాలని ప్రయత్నం చేసే గ్రహం. అలాగే ఈ గురు వీక్షణ కూడా ఉంది పైపెచ్చు ఈ పక్షంలో. గురువు ఏంటి, ఇక్కడ మనకు 9వ ఇంట్లో తీసుకుంటాం కదా రాశి ఫలితాలలో. ఈయన న్యాయవాద వృత్తుల వారికి, అలాగే స్పోర్ట్స్ మ్యాన్కి, కొంచెం ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి రంగాలలో హై పొజిషన్లో ఉన్న వాళ్ళందరి కారకత్వాలన్నీ మనకు గురువు బలంగా ఉంటే ఈ జాతకాలు దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు రాహు వచ్చేసి తృతీయంలో ఉన్నారు కాబట్టి సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ లాభదాయకమైనటువంటి ప్రాఫిట్స్ చివరిలో అందుకునే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కుటుంబంలో సమస్యలు, సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు శని వీక్షణ మీకు ధనురాశి వారికి 6వ ఇంటి మీద ఉంది కాబట్టి మీకు ఇక్కడ కూడా శత్రు రుణ రోగ భయం ఏర్పడుతుంది. తద్మూలకంగా ఏం చేయాలో ఎలా చేయాలో కూడా తెలియని స్థితిలో డైలమాలో ఉంటారు. మీ రాశిని, ధనురాశిని మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి మీ చతుర్థాధిపతి అయినటువంటి నాకు బృహస్పతి తన స్వక్షేత్రాన్ని తానే చూసుకుంటున్నాడు కాబట్టి ఎటో పోటాపోటీన బయటపడే అవకాశాన్ని చూసుకొని ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం 100% ఉంది. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి చక్కగా మీరు పెట్టినవి టైం స్క్రిప్ట్ అవ్వకుండా, అలాగే ఈ యొక్క వాతావరణం ప్రపంచ స్థితిగతులను అనుసరించి ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. మన మనీ మనం చేతుల్లో ఉండట్లేదు. ఇరువట్లాగా కార్డ్స్లో, బ్యాంకులలో ఉంటుంది. అది గల్లత్తయ్యిపోయే అవకాశం లేకుండా షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం కొద్ది రోజులు మానుకోవడమే బెటర్ అనిపించే విషయం కనిపిస్తుంది. ఈ యొక్క శుక్రుడు వల్ల వచ్చే భవిష్యత్తు మీకు ఈ 15 రోజులలో జరిగేది. ఏ రాశి వారికి? ఈ యొక్క ధనుర్రాశి, ధనుర్లగ్నం వారికి మీకు వచ్చేసి భాగ్యంలో శుక్రుడు కేతువు ఉన్నాడు. తీర్థయాత్రలు చేస్తారు. చక్కగా జీవిత భాగస్వామితో విందు వినోదాలలో పాల్గొంటారు. మీరు అనుకున్నటువంటి విషయాలని చక్కగా మీకు ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు రవి శుక్రుడు వచ్చేసి మీకు 9వ తేదీ వరకు కూడాను ఈ యొక్క రవి కన్యారాశిలోనే సంచరిస్తున్నారు. దీని నుంచి కన్యారాశి వారికి చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉందని మనం ఇదివరకు చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ దశమంలో ఈ ధనురాశి వారికి ఉండడం కూడాను, అంటే భాగ్యాధిపతి దశమ కేంద్ర లాభంలోకి రావడం మంచిదే. 9వ తేదీ వరకు శుక్రుడు కూడా ఇక్కడే ఉంటాడు. తర్వాత తులలోకి వెళ్తాడు.
తులలోకి వెళ్ళినప్పుడు మీకు మంచి లాభాలు ఇంకా తెచ్చిపెడతాడు శుక్రుడు. అది ఏ మూలంగా అంటే మీ యొక్క ఏవైనా ఫిక్స్డ్ అమౌంట్స్ ఏమైనా ఉన్నాయి మెచ్యూర్ అవ్వడం, లేదా పెద్దవాళ్ళు లేడీస్ ఎవరైనా మీకు కొంచెం ఆర్థిక సహాయం ఇవ్వడానికి రావడం, శత్రు రుణ రోగ విషయాలలో కంట్రోలింగ్ పవర్ ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతుంది ధనురాశి ధనుర్లగ్నం వారికి. ఇవి ఆచరిస్తూ యోగా ప్రాక్టీస్ చేయండి. అనారోగ్యం మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. స్వస్తి.